సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలందరూ చాలా ఆనందంగా పార్క్‌లో ఆడుకుంటున్నారు. మీరు కూడా ఇలా ఈజీగా యానిమేషన్ వీడియో మొబైల్ ఫోన్‌లో చేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో క్యాన్వా యాప్ అయితే ఉండాలి. క్యాన్వా యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేను అక్కడ ఆరమ్మక్కలు చూపించిందంటే క్యాన్వా యాప్ ఓపెన్ చేసాక వీడియోస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మళ్ళా నేను ఆరమ్మక్కలు చూపించినట్టయితే అక్కడ వీడియో అనేది ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెకండ్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఎంప్టీ టెంప్లెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఎంప్టీ టెంప్లెట్‌ని అయితే మనం స్టార్టింగ్‌లో చూసినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందైతే మనకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు అయితే టైమ్‌లైన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎలిమెంట్స్‌లోకి అయితే వెళ్ళి స్కైకి బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ చేస్తే మనకైతే మనం యానిమేషన్ వీడియో చేయడానికి కిడ్స్ యానిమేషన్ వీడియో చేయడానికి మనకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే కావాలి. అందుకోసం నేనైతే ఇదైతే కొంచెం పార్క్ లాగా వెనకాల స్కై కూడా ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నాను. నేను అక్కడ ఆరో మార్క్ చూపించినట్టు అక్కడ సెట్ యాస్ ఏ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అదైతే బ్యాక్‌గ్రౌండ్ కింద అయితే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్స్‌లోకి అయితే వచ్చి పార్క్ అనేది సెట్ చేయాలి. అంటే చిల్డ్రన్స్ పార్క్‌లో ఆడుతున్నట్టయితే యానిమేషన్ వీడియో ఉంది కాబట్టి పార్క్‌లో అయితే కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను కొన్ని బెంచెస్ అయితే అక్కడ పెట్టడం జరుగుతుంది. మనం ఎన్ని బెంచెస్ కావాలంటే అన్ని బెంచెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ యానిమేషన్ తగ్గట్టుగా. నెక్స్ట్ అయితే కిడ్స్ ప్లేయింగ్ అని సెట్ చేసి నేను అక్కడ ఆరో మార్క్ చూపించినట్టయితే అక్కడ ఒక ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యానిమేటెడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని యానిమేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తాయి ఎలిమెంట్స్ అండ్ కిడ్స్ ప్లేయింగ్‌లో. అలా మనకి ఏ పొజిషన్‌లో ఏ కిడ్స్ అయితే ప్లే చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్‌లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మీకు గనుక క్యాన్వా ట్యుటోరియల్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ అయితే ఉంటే. ఓకే. అలా మనం ప్రతి ఒక్క చిల్డ్రన్‌ని మన యొక్క యానిమేషన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒక విషయం అయితే మర్చిపోకూడదు. ఇలా యానిమేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క చిల్డ్రన్ ఇంకొక చిల్డ్రన్‌కి అయితే తగలకూడదు. తగిలితే గ్రాఫిక్స్ అయితే బాగోదనమాట. మనకైతే క్యాన్వాలో ఫ్రీగానే అవైలబుల్‌గా చాలా గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. మనం ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. కానీ మనకి అలా ఎతుక్కోవాలంటే కొంచెం బాగా సెట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు గనుక 2డీ యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే. మన వీడియో అయితే ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి సన్ అని టైప్ చేస్తే మనకు కొన్ని రకరకాల సూర్యుళ్ళు అయితే వస్తారు. మనకైతే ఏ సూర్యుడు నచ్చితే ఆ సూర్యుడిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసి ఇమేజ్ కొంచెం యానిమేటెడ్‌గా ఉంటేనే కొంచెం రన్నింగ్ సూర్యుడు అయితే సెలెక్ట్ చేసుకొని వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి.